వెల్కమ్ టు క్యూట్ లిటిల్ స్టోరీస్. అనగనగా గంగాపూర్ అనే గ్రామం ఉండేది. ఊర్లో పక్షులన్నీ నీటి కోసం లైన్లో ఉన్నాయి. నీరు చాలా సన్నగా వస్తుండడంతో చిన్ని పిచ్చుక, నీ బిందెని కొంచెం వెనక్కి జరుపు, నా బిందె పెట్టుకోవాలి. నా బిందెని ఎందుకు జరపాలి, నేను పెట్టుకున్నాగా. ఇక రోజంతా నువ్వే పట్టుకుంటావా, మేం పట్టుకోవద్దా? నేను మీకంటే ముందు వచ్చాను, మీరు వెనక వచ్చారు, అంతే. నేనేమి ఎక్కువ పట్టుకోవడం లేదు. ఇక చాలు మీ గొడవ, ఆపేయండి. ఎండ ఎక్కువగా ఉంది, త్వరగా కానివ్వండి. నీళ్లు కూడా సన్నగా వస్తున్నాయి. నిన్నటి కంటే ఈ రోజు నీరు తగ్గిపోయాయి. అయిపోతాయేమో, త్వరగా కానివ్వండి. నేను ఇంటికి వెళ్తున్నాను. ఆ తర్వాత కొంచెం సేపటికి 2 గద్దలు వస్తాయి. మేము నీరు పట్టుకోవాలి, ఇక మీరు జరగండి. అదేంటి, మేము ముందు వచ్చాము, మేం కదా నీరు నింపుకోవాలి, మీరే ఆగండి. ఏంటి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నీకు మా సంగతి తెలుసు కదా. ఇంతలో చిట్టి పిచ్చుక, మమ్మల్ని క్షమించండి, మీరే ముందు నీరు తీసుకుని వెళ్ళండి అని అంటుంది. గద్దెలు 2 నీరు నింపుకొని వెళ్ళాక నీరు అయిపోతాయి. రోజు ఇలానే జరుగుతుంది. ఈ ఏడు ఎండలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఇలానే ఉంటే మనకి నీరు దొరకదు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. చిన్ని పిచ్చుక, చిట్టి పిచ్చుక పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. మనం రేపు తొందరగా 6ంటికే వెళ్ళి నీరు నింపుకుందాం, లేదంటే మనకి రేపు కూడా నీరు దొరకవు. పక్కనే ఉన్న గద్దలు 2 వాళ్ళ మాటలు వింటారు. ఓహో, రేపు మీరు తొందరగా వెళ్తారా? మనం వాళ్ళకంటే ముందు వెళదాము. మరుసటి రోజు ఉదయాన్నే గద్దలు 2 నీరు నింపుకోవడానికి వెళ్తాయి. చక్కగా అన్ని బిందెలు నింపుకుంటాయి. ఇక వాళ్ళు నీరు ఎలా నింపుకుంటారో నేను చూస్తాను. ఇప్పటికే నీరంతా అయిపోతున్నట్టు ఉన్నాయి, సన్నగా కూడా వస్తున్నాయి. 2 గద్దలు ఇంటికి వెళ్ళిపోతాయి. నీరు కూడా ఆగిపోతాయి. అయ్యో, నీరు రావట్లేదే, అప్పుడే అయిపోయాయేంటి? ఇవాళ కూడా మనకి నీరు రాదేమో. చూస్తుంటే కొద్ది రోజులకి నీరు కూడా రావనిపిస్తుంది. అవును, వచ్చే కొంచెం నీరు ఆ గద్దెలు తీసుకొని వెళ్తున్నాయి. మరి మన పరిస్థితి ఏంటి? అందుకే ఇంకా మనం వేరే చోటు వెతుక్కోవాలి. నీరు చాలా ఉండే చోటు ఒకటి వెతుక్కోవాలి. రేపు మాత్రం మనం తొందరగా రావాలి, అప్పుడే నీరు దొరుకుతుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే వచ్చారు. అమ్మయ్యా, ఇవాళ మనకి నీరు దొరుకుతుంది. అవును, రోజు ఆ గద్దెలు వచ్చి మన నీరు కూడా తీసుకుపోతున్నాయి. మాటల్లోనే 2 గద్దెలు నీటి కోసం వచ్చేస్తాయి. మేము వచ్చేసాము, ఇక మీరు జరగండి, మేము నీరు నింపుకోవాలి. మాకు 2 రోజుల నుంచి నీరు లేదు, మమ్మల్ని నింపుకోనివ్వండి. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. అయితే మాకేంటి, మేము వచ్చాము, ముందు మేము తీసుకొని వెళ్తాము. మాకు ఎదురు తిరిగి మాట్లాడొద్దు, మీకు మా సంగతి తెలుసు కదా. ఇక జరగండి. మళ్ళీ నీరంతా అయిపోతాయి. తర్వాత చిన్నికి, చిట్టికి నీరు దొరకలేదు. గద్దలు 2 వెళ్తూ, అమ్మయ్యా, మనకి ఇవాళ కూడా నీటికి ఇబ్బంది లేదు అనుకుంటూ ఇంటికి వెళ్తాయి. ఇక మనము వేరే చోటు చూసుకుందాము. మనకి నీరు దొరకడం చాలా కష్టంగా ఉంది. తాగడానికి కూడా నీరు లేవు. అవును, మనం రేపు మరో చోటుని వెతుక్కుందాము. ఏంటి, వేరే చోట? మీరు నన్ను వదిలేసి వెళ్తారా? నేను కూడా మీతో వస్తాను. ఎలాగో ఇక్కడ నీరు కొద్ది రోజులకి అయిపోతాయి అనిపిస్తుంది. అలా అన్ని పక్షులు కలిసి అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాయి. ఒక అందమైన దీవి కనబడుతుంది. అందరూ అక్కడికి వెళ్తారు. అక్కడ చెట్లు, నీరు, ఆహారం అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇక నుంచి మనం ఇక్కడే ఉంటాము. ఇక్కడ అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అవును, మనకి ఆ గద్దలు వచ్చి నీరు నింపుకొని వెళ్ళిపోతాయన్న భయమే లేదు. ఇక నుంచి అంతా సంతోషంగా ఉంటుంది. అలా కొన్నాళ్ళకి గద్దలు ఉన్న ఊర్లో నీళ్లు అయిపోతాయి. ఇక అవి రోజు కష్టపడుతూ ఉంటాయి. మనము మన స్వార్థముతో ఆ పక్షుల నీరు కూడా మనమే తీసుకున్నాము.
అవి ఎంత బాధపడి ఉంటాయో ఇప్పుడు అర్థమవుతుంది. మనం కూడా ఆ పక్షులు ఉన్న చోటికి వెళ్ళి క్షమాపణ చెప్దాము. అక్కడ ఉండనివ్వమని అడుగుదాము. అప్పుడు వెంటనే ఆ పక్షులున్న చోటికి వెతుక్కుంటూ వెళ్తారు. మీరెందుకు వచ్చారు? ఇది మా చోటు, మీరు వెళ్ళిపోండి. ఇక్కడ మేము సంతోషంగా ఉన్నాము. మమ్మల్ని క్షమించండి. మేము మీతో అలా ప్రవర్తించినందుకు మేము తప్పు చేశాము. ఇక నుంచి మేము ఎప్పుడూ అలా చేయము. మాకక్కడ తాగడానికి కూడా నీరు లేదు. చనిపోయేలా ఉన్నాము. మమ్మల్ని ఇక్కడే ఉండనివ్వండి. మీకు ఇప్పుడు అర్థమవుతుందా నీరు లేకపోతే ఎంత కష్టమో? ఇక నుంచి మీరు కూడా మాతో ఉండవచ్చు, కానీ మా మీద అధికారం చెలాయించవద్దు. అలాగే మీరు చెప్పినట్టే ఉంటాము. మా తప్పు మాకు తెలిసింది. ఇక నుంచి మేము మంచిగా ఉంటాము. అలా అన్ని పక్షులు కలిసిపోయాయి. అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.